వనదేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకునే ప్రతి భక్తుడు ఘట్టమ్మ వద్ద తొలి పూజలు అందించుకున్న తర్వాత అమ్మవార్ల చింతకు వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటారు. తమ కోరిన కోరికలు తీరితే నిలువెత్తు బెల్లం సమర్పించుకుంటారు. ఇక ములుగు వద్ద వెలిసినటువంటి ఘట్టమ్మ ఆలయం కూడా మేడారం ప్రాంగణం అంతా ప్రాశస్త్యం చెందింది. రాను రాను కూడా ఇక్కడికి భక్తుల రాక విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సమ్మక్క గద్దె, ఆ సమ్మక్క గద్దెతో పాటు సారలమ్మ గద్దెకు మధ్యన ఘట్టమ్మ తల్లి ఆలయం ఉంటుంది. ఘట్టమ్మ ప్రధానంగా ఈ యొక్క సమ్మక్క సారలమ్మలకు ప్రధాన అంగరక్షకురాలిగా ఆ కాలం లోపల వారిని రక్షిస్తూ ఉండేది. ప్రధానంగా ఆ ఇతివృత్తాంతాన్ని, ఆ నేపథ్యాన్నే గుర్తు చేసే విధంగా ఘట్టమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఆ చుట్టూ రెండు వైపులా కూడా సమ్మక్క సారమ్మల గద్దెలు ఏర్పాటు చేశారు. ఇక్కడ తొలి పూజలు అందించుకొని వెళ్తేనే విజయవంతంగా అమ్మవార్ల దర్శనం జరుగుతుందంటూ ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఇక్కడ ప్రధానంగా భక్తులు మొదటగా ఇక్కడ పూజలు చేసుకున్న తర్వాత ఆ అమ్మవార్ల సన్నిధికి వెళ్ళి వారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఎటువంటి పూజలు లేకున్నా కూడా భారీగా భక్తజనం తరలివచ్చి తమ యొక్క అమ్మవార్ల దర్శనం క్షేమంగా జరగాలంటే ప్రధానంగా మొక్కులు మొక్కుకుంటారు. ఈ యొక్క అమ్మవారి దర్శనం, ఈ యొక్క అమ్మవారి చూపు చల్లగా ఉంటేనే ఆ సమ్మక్క సారలమ్మ దర్శనం మంచిగా జరుగుతుంది. ఆ తర్వాత అనుకున్న కోరికలు తీరుతాయనేటువంటి ఒక ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తుంది. ప్రధానంగా ఈ యొక్క ఘట్టమ్మ తల్లి ఆలయం వద్ద నాయక్పోడ్ పూజారులు ఉంటారు. నాయక్పోడ్ల పూజారుల ఆధ్వర్యంలో ఘట్టమ్మ ఆలయం నడుస్తుంది. ప్రస్తుతం మనతో నాయకపోడ్ పూజారుల సంఘం అధ్యక్షుడు, ప్రధాన నాయక్పోడ్ మనతో ఉన్నారు. అసలు ఏంటి ఆ ఘట్టమ్మ తల్లికి ఎందుకు ఇంత పేరు వచ్చింది? రాను రాను అసలు ప్రధానంగా ఇక్కడ కూడా విపరీత రష్ పెరుగుతుంది. ఎందుకు కారణం ఏంది? ప్రధానంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళే ప్రతి భక్తుడు కూడా ములుగు ఘట్టమ్మ వద్ద దర్శనం చేసుకున్న తర్వాతనే మరి క్షేమంగా వెళ్ళి లాభంగా ఆరోగ్యాలతో లాభంగా రావాలని కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ ఘట్టమ్మ తల్లి వద్ద మరి ఆదివాసీ నాయకపోడు ఘట్టమ్మ పూజారులుగా ఆ చరిత్ర నుండి కొనసాగుతుంది. మరి భారతదేశానికి స్వాతంత్ర నాయకుల ముందు మొదలుకొని నేటి వరకు కూడా ఈ యొక్క ఆదివాసీ నాయకపోడు పూజారులుగా కొనసాగిస్తున్నాము. దానిలోనే భాగంగా మరి ఈ మేడారం చుట్టూ ఉన్న 9 ఘట్టమ్మలు ఉంటాయి. దానిలో 7 ప్రధానమైనవి. ఈ 7 ప్రధానమైన దానిలో భాగంగా అత్యధికంగా జనసాంద్రతగా కలిగి ఉన్న మినీ మేడారం జాతరలో సాగే ఘట్టమ్మ ములుగు ఘట్టమ్మ మొదటి మొక్కుల తల్లి ఘట్టమ్మ తల్లి. మరి ఈ ఘట్టమ్మ తల్లికి పూజలను ఆదివాసీ మాఘశుద్ధ పౌర్ణమి రోజులలో మరి ఈ యొక్క మాఘశుద్ధ పౌర్ణమి రోజులు అంటే ఆదివాసులకు ఎంతో కీలకమైన రోజులు. ఎందుకంటే ఆ రోజులలో మాత్రమే ఈ యొక్క ఆదివాసీ దేవతలు జన్మించాయని మా యొక్క చరిత్రకారులు మాకు చెప్తే అదే సంప్రదాయం ప్రకారము మేము ఇక్కడ పూజలు నిర్వహిస్తాము ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజులలో. మరి ఇక్కడ ఘట్టమ్మ తల్లి వద్ద చూసుకున్నట్లయితే అటు యొక్క సమ్మక్క గద్దె ఉంటుంది, ఇటు సారలమ్మ గద్దె ఉంటుంది, మధ్యలో ఇక్కడ ఘట్టమ్మ తల్లి ఉంటుంది. మరి చుట్టూ మేడారం చుట్టూ ఉన్న ఈ అంగరక్షకులుగా ఘట్టమ్మ 9 ఘట్టమ్మలు ఏ విధంగా ఉంటాయో ప్రధానమైన 7 ఘట్టమ్మలు కూడా అంగరక్షకులుగా మరి సమ్మక్క సారమ్మ తల్లికి ఉంటాయి. దానిలో ప్రాతినిధ్యంగా మొదటి మొక్కుల తల్లి ఘట్టమ్మ తల్లి. ఇక్కడ మరి వేద మంత్రాలు ఏముండవు, నాయకపోడు ఆచార సంస్కృతి సాంప్రదాయం ప్రకారము ఇక్కడ బండారి మాత్రమే మరి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. భక్తులు కూడా నిష్ఠగా అమ్మవారిని కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తాయి. ఆ భక్తుల యొక్క నమ్మకమే ఈరోజు ఇంత నిదర్శనము. మాకు చాలా అదృష్టవంతులు. మేము కూడా ఈ యొక్క పూజారులో కొనసాగించడము, ఘట్టమ్మ తల్లికి పూజారులో కొనసాగించడం అనేది, పూజారులో ఒక దేవతకు పూజారుగా ఉండడం అనేది మాకు పోయిన జన్మల సుకృతం అని మేము కూడా భావిస్తున్నాము. గతానికి ఇప్పటికీ నిజంగా భక్తుల సంఖ్య పెరుగుతుందా? అది ఎట్లా ఉంది? గతంలో చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క కరోనా పాండమిక్ సమయంలో కానీ గతంలో అంటే 2000 అంటే మనకు బైఫర్కేషన్ ముందు మన రాష్ట్రం అనేది ఏర్పడక ముందు కానీ చూసుకున్నట్లయితే కొంచెం తక్కువగా ఉండేది. ఎందుకంటే ఈ ఎన్హెచ్ రావడము, కొంచెం ప్రాచుర్యంలోకి రావడము, దానికంటే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో గతంలో 2022 కంటే ఇప్పుడు 24 కంటే మరి మినీ మేడారం సాగే విధంగా మరి ఘట్టమ్మ అనేది ఏలడం జరుగుతుంది. మరి అక్కడికి ఒక 56 లక్షల కోటి మంది జనం ఉంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా అందులో 80% భక్తుడు అంటే నలుదిక్కుల నుండి జనాలు అనేది అక్కడికి రావడం జరుగుతుంది. దానిలో ఒక దిక్కు నుండి ఇక్కడ ఘట్టమ్మను తప్పకుండా దర్శించుకోవడం జరుగుతుంది. అంటే ఒక 70 లక్షల కోటి జనం వస్తే ఇక్కడ కంపల్సరీ దానిలో ఒక 60 to 80% అనేది కంపల్సరీ ఇక్కడ ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారం వెళ్ళడం జరుగుతుంది. ఇది మనం చూసాము. నాయక్పోడు ఆదివాసీ పూజారులు గతం నుంచి కూడా ఘట్టమ్మ వద్ద వాళ్ళే ప్రధాన పూజారులుగా ఇక్కడ పూజలు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఎటువంటి మంత్రోచ్చారణ లేకున్నప్పటికీ కూడా ప్రధానంగా అమ్మవారి వద్ద బండారినే వచ్చేటువంటి భక్తులకు బండారిని అందిస్తారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి బండారే అని కూడా చెప్తారు. అంటే పసుపును బండారిగా కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తులు కూడా అమ్మవార్ల ముందు ఆ కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాత
సమ్మక్క సారలమ్మ గద్దెలు. అంటే ఆ గట్టమ్మ తల్లికి ఎడమ వైపున సమ్మక్క తల్లి, కుడివైపున సారలమ్మ తల్లి గద్దెలు ఉంటాయి. అంటే ఈ గద్దెలు అంటే ఇక్కడ సమ్మక్క వెలిసింది, సమ్మక్కతో పాటుగా ఇక్కడే గట్టమ్మ తల్లి కూడా వెలిసినటువంటి ఒక చరిత్రకారులు చెప్తారు. ఇక్కడ ఒకవేళ గట్టమ్మ తల్లిని శాంతింపజేసుకొని వెళితే అమ్మవార్ల దర్శనం, సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనము విజయవంతంగా జరుగుతుంది, అమ్మవార్ల కృప ఉంటుందనేటువంటి ఒక సాంప్రదాయం ప్రకారం కూడా ఒక ఆనవాయితీగా వస్తున్న నేపథ్యం లోపల మేడారం తాళుల కోసం వెళ్ళేటువంటి ప్రతి భక్తులు కూడా ఇక్కడ వచ్చి ఆ గట్టమ్మ తల్లి మొదటగా తొలి పూజలు అందుకుంటారు. అదేవిధంగా మేడారంకు సంబంధించినటువంటి పొలిమేర దేవతలుగా కూడా గట్టమ్మను కొలుస్తారు. ఎందుకంటే మేడారం కాలంలో ఉన్నటువంటి వాళ్ళు పాలించినప్పుడు ఈ యొక్క విస్తీర్ణ పొడవునా కూడా గట్టమ్మ తల్లులు వెలిసాయి. అంటే ఈ ప్రధానంగా మేడారం తల్లుల ప్రాంగణము గట్టమ్మ నుంచి మొదలవుతుంది. అంటే ఈ వీళ్ళని పొలిమేర దేవతలుగా పిలుస్తారు. ప్రధానంగా సమ్మక్క సారలమ్మలు అంగరక్షకులలో ఉండడంతోనే వీళ్ళు కూడా మొదటగా వీళ్ళని తొలి పూజలు గట్టమ్మ తల్లికి అందించి తర్వాత సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడం ఒక ఆనవేత కొనసాగుతుండో కూడా వేల లక్షల సంఖ్య లోపల గట్టమ్మ తల్లి వద్దకు భక్తులు మొదటి పూజలు అందించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది గట్టమ్మ తల్లికి సంబంధించిన టెంపుల్ సంబంధించి ప్రధానమైనటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, గట్టమ్మ ములుగు.